వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. నేను ఇవాళ మునక్కాయ సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అన్ని సాంబార్లు కూడా ఇదే విధంగా కూడా మనం చేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇప్పుడు మునక్కాయ సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకునేసి 1 కప్పు పప్పు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్. తర్వాత ఇందులో ఒక మిర్చి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది మిర్చి వేసుకుంటే. హాఫ్ ఆనియన్, అదేవిధంగా మీడియం సైజ్ టమోటాలు 2, తర్వాత తెల్లగడ్డలు ఒక 4 పాయల్ని తెల్లగడ్డల్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఒక రవ్వ ఆయిల్ వేస్తే పప్పు బాగా ఉడుకుతుందండి, త్వరగా ఉడుకుతుంది. తర్వాత చిటికెడంత పసుపు, 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ని వేసి బాగా ఉడికిచ్చేసాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా ముందుగా అయితే చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలండి. అది బాగా నుదిపేసుకున్న తర్వాత చింతపండు తొక్కు పక్కకు తీసుకొని ఇందులో వాటర్ని అందులోకి వంపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా సాల్ట్ వేసుకొని పప్పుని బాగా మెత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు పప్పు అంతా పక్కకు తీసుకొని నేను అదే కుక్కర్లో మళ్ళీ దాన్ని తిరగబాత పెడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెంగా ఆవాలు వేసాను, ఇంకో 1 రవ్వ, అదేవిధంగా హాఫ్ ఆనియన్, కరివేపాకు కొంచెము యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసి బాగా ఫ్రై చేశాను. కాసేపు పచ్చి స్మెల్ పోయే వరకు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం చిటికెడంత మిరియాల పొడి, చిటికెడంత మెంతి పొడి వేసానండి. ఇది బాగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో సాంబార్ని మనం పక్కన మెతికి పెట్టుకున్న వాటర్ని అంతటిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి మీరు అలా అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే ఒక విజిల్ పెట్టుకొని అయినా మునక్కాయలను బట్టి ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సాంబార్ రెడీ అయిందండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.